పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఇది కేంద్రం చెప్తున్న మాట. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొరత కంటిన్యూ అవుతూనే ఉంది. పెట్రోల్ కొరత ఆందోళనలకు హైదరాబాద్లో ఫుల్ స్టాప్ పడితే ఇప్పుడు ఏపీలో మొదలైంది. కొన్ని పెట్రోల్ బంకుల్లో ఏకంగా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉండటం వాహనదారులకు షాక్ ఇస్తోంది. ప్రత్యేకించి డీజిల్ కొరతతో పొలం పనులకు వాడే వాహనాలు అక్కడే ఆగిపోతుండడం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఏపీలోని టైర్ 2, టైర్ 3 సిటీస్ తో పాటు పల్లెల్లోనూ పెట్రోల్ డీజిల్ కొరత ఇబ్బందులు వెంటాడుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 4 రోజుల నుంచి బంకుల్లో నో డీజిల్ బోర్డులు పెడుతుండటంతో పెట్రోల్ బంకుల ముందు ఆటో వాలాలు క్యూ కడుతున్నారు. అయితే ఆర్డర్ పెట్టినా డీజిల్ లోడ్లు రావడం లేదని పెట్రోల్ బంకుల యజమానులు సమాధానం ఇస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆ పక్కనే ఉన్న నందిగామలోనూ సేమ్ సీన్. డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఊహాగానాలతో నిల్వ ఉన్నా సరే డీజిల్ కొట్టడం లేదని వాహనదారులు మండిపడుతున్నారు. నందిగామలోని పెట్రోల్ బంకులని డీజిల్ ను బ్లాక్ చేశాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, అదోని, కోవెలకుంట్ల, నందికొత్కూరు, ఆలూరు ప్రాంతాల్లోనూ పెట్రోల్ డీజిల్ కొరత పీక్స్ కు చేరింది. పెట్రోల్ అయితే 100 రూపాయలకు మించి పోయడం లేదు. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. పెట్రోల్ ఉన్న చోట కిలోమీటర్ల మేర వాహనాల బార్లు కనిపిస్తున్నాయి. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే రేట్లు పెరగడంతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ దొరకదని కర్నూలు జిల్లాలో టాక్ నడుస్తోంది. నంద్యాల జిల్లా బనగానపల్లి ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయి. వేలాది వాహనాలు ఇక్కడి నుంచి నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో సిమెంట్ పరిశ్రమలపై డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కడప జిల్లా పులివెందులలోనూ డీజిల్ కొరత మొదలైంది. అయితే ఒక్క బంకులో మాత్రమే డీజిల్ ఉందని తెలియడంతో అక్కడికి వాహనదారులు క్యూ కట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల డీజిల్ కొరత కనిపిస్తోంది. వరి కోతలతో పాటు చేపలు, రొయ్యలు పట్టే కాలం కావడంతో డీజిల్ కోసం రైతులు పాట్లు పడుతున్నారు. నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెంతో పాటు ప్రాంతాల బంకుల దగ్గర డీజిల్ కష్టాలు వెంటాడుతున్నాయి. తణుకు పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కోసం వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. ఆటో వాలాలు, లారీ డ్రైవర్లు టిన్నులతో క్యూ కట్టి వంతుల వారీగా అష్ట కష్టాలు పడుతూ డీజిల్ ఫిల్ చేసుకుంటున్నారు. మరోవైపు తెలంగాణలోనూ పెట్రోల్ కొరత కనిపిస్తోంది. బైంసాలో 5 బంకులు ఉండగా ఒక్క బంకులో పెట్రోల్ ఉండడంతో ఆ బంకుకు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. అంతేకాదు కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు ఉండడంతో ఉదయం నుంచే బంకుల ముందు డీజిల్, పెట్రోల్ కోసం బారులు తీరారు. మొత్తంగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఇంతకీ ఇది సహజంగా తలెత్తిన కొరత, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయన్న అత్యాశతో ఇప్పటి నుంచే ఆపేస్తున్నారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి